బ్యాక్ ఆఫ్ ది కార్డ్. సిక్కోలు పాలిటిక్స్ లో సీనియర్ లీడర్. దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న ఒక్క అవినీతి మరకంటలేదు. పైగా సొంత భూములు అమ్మి రాజకీయం చేశారని చెప్పుకుంటారు. బతికినంతకాలం పసుపు జెండా తప్ప మరొకటి తెలియని ఆ నేత విగ్రహం పెట్టడాన్ని ఇప్పుడు సొంత పార్టీ వాళ్లే వ్యతిరేకిస్తున్నారా? అమెరికా నుంచి వచ్చిన వారసుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నారా? పెద్ద ఆయన విగ్రహం పెడితే వాళ్ళకేంటి నష్టం? ఎవరా సైకిల్ సైంధవులు? శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. దాన్ని అలా తయారు చేయడంలో ఆ మధ్య చనిపోయిన మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ పాత్ర చాలా ఉందని పార్టీ వర్గాలే చెప్పుకుంటాయి. బతికినంతకాలం టీడీపీ తప్ప మరో పార్టీ వైపు చూడలేదాయన. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కూడా పనిచేశారు. అప్పల సూర్యనారాయణ భార్య లక్ష్మీదేవి కూడా ఒకసారి శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ కొన్ని ఈక్వేషన్స్ తో గత ఎన్నికల్లో గుండా ఫ్యామిలీకి టికెట్ దక్కలేదు. తర్వాత కూడా పార్టీనే నమ్ముకుని పల్లెత్తు మాట అనకుండా ఉంది గుండా ఫ్యామిలీ. అప్పల సూర్యనారాయణ కుమారులు ఇద్దరూ అమెరికాలో ఉండడంతో ఎలాంటి గ్రూప్ పాలిటిక్స్ లేకుండా సిక్కోలు టీడీపీ నడిచిపోతోంది. అయితే తాజా పరిణామాలు మాత్రం పార్టీలో వర్గపోరుకు తెరలేపేటట్లు కనిపిస్తున్నాయి అంటున్నారు పరిశీలకులు. ఇక ఇటీవల ఆయన కుమారులు, అభిమానులు టౌన్లో 2 చోట్ల ఆయన విగ్రహాలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అధికారంలో ఉన్నది కూడా తమ పార్టీనే కావడంతో ఇక ఇబ్బందులేం ఉండబోవని భావించారట. అనుమతుల కోసం అధికారులు జిల్లా మంత్రులను కలిసి ఓకే అనిపించుకున్నారు కూడా. విగ్రహాలు తెప్పించి ఒకదాన్ని శ్రీకాకుళం 7 రోడ్ జంక్షన్లో పెట్టాలని నిర్ణయించారు. ఇక్కడే ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ పక్కనే అప్పల సూర్యనారాయణ స్టాచ్యూ కోసం బేస్మెంట్ నిర్మించారు. అయితే మున్సిపల్ అధికారులు దాన్ని తొలగించడం పొలిటికల్ రచ్చకు దారితీస్తోంది. ఉన్నంతకాలం పార్టీనే శ్వాసగా బతికిన నాయకుడు విగ్రహం పెడతామని ఆయన వారసులు ముందుకొస్తే ఎందుకు అడ్డుపడుతున్నారంటూ కొందరు టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక్కడ సిక్కోలు రాజకీయంలో గుండా ఫ్యామిలీ ప్రస్తావన లేకుండా చెయ్యాలనుకుంటున్నారా అని కూడా ఘాటుగా అడుగుతున్నారు. పార్టీలోని ఒక వర్గం నాయకులు తెర వెనుక అధికారులతో జరిపిన మంతనాలతోనే కూలగొట్టారంటూ మొదలైన ప్రచారం చినికి గాలివానగా మారుతోంది. మరోవైపు పెరుగుతున్న నిరసన స్వరాలతో ఉలిక్కిపడ్డ అధికారులు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టినట్లు తెలిసింది. పార్టీలో ఉన్నవాళ్లు అధిష్టానం గీసిన గీత దాటని నిజాయితీగా రాజకీయాలు చేసిన దివంగత నేత విగ్రహాలకు సొంత పార్టీ నాయకులే అడ్డు చెప్పడం ఏంటో అర్థం కావడం లేదన్న చర్చ శ్రీకాకుళం టీడీపీలో జరుగుతోంది. ఆయన ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి చాలా ఆఫర్లొచ్చినా తిరస్కరించడమే కాక నా ఆఖరు శ్వాస వరకు టీడీపీలోనే అన్న గుండా విగ్రహం విషయంలో సొంత పార్టీ నేతలే సైంధవుల్లా అడ్డుపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. అధికారులు ముందు అనుమతిచ్చి తర్వాత ఎవరి ప్రోద్బలంతో పిల్లర్లు ధ్వంసం చేయించారో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గుండా అప్పల సూర్యనారాయణను రాజకీయాల్లో అజాత శత్రువుగా చెప్పుకుంటారు. ప్రతిపక్ష నేతలు కూడా ఆయన్ని ఏమీ అనబోరంటేనే అర్థం చేసుకోవచ్చని అంటున్నారు గుండా ఫ్యామిలీ అభిమానులు. అలాంటి పేరున్న అమరుడి విషయంలో అసూయ రాజకీయాలు చేస్తున్న టీడీపీ నాయకులు ఎవరోనంటూ రకరకాల చర్చలు సైతం నడుస్తున్నాయి. అటు విగ్రహం పెట్టడానికి అమెరికా నుంచి వచ్చిన అప్పల సూర్యనారాయణ వారసులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ను కలిశారట. విషయాన్ని వాళ్ల దృష్టిలో కూడా పెట్టి జిల్లా కలెక్టర్ను కలిసి ట్రాఫిక్కు అడ్డు లేకుండా, ఎవ్వరికీ ఇబ్బంది రాకుండా విగ్రహం పెడతామని అనుమతులు తీసుకున్నారు. ఆ మేరకే 7 రోడ్ల కూడలి దగ్గర 80 ఫీట్ రోడ్లో అరసవెల్లి జంక్షన్ వైపు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్లు మున్సిపల్ అధికారులు అడ్డుపడ్డారు. ఇక్కడే చాలా మందిని ఒక ప్రాథమిక ప్రశ్న వేధిస్తోంది. నగరంలో చాలా విగ్రహాలున్నాయి. అప్పుడెప్పుడు రాని అభ్యంతరాలు గుండా విగ్రహం విషయంలోనే ఎందుకొస్తున్నాయంటూ సమాధానం కోసం వెదుకుతున్నారు. రాజకీయాల్లో ఓనమాలు నేర్పిన గురువుకే ఇక్కడి నేతలు కొందరు పంగనామాలు పెడుతున్నారంటూ చర్చించుకుంటున్నారు కూడా. బహుశా అప్పల సూర్యనారాయణ కొడుకుల్లో ఎవరైనా రాజకీయాల్లోకొస్తే తమ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని కొందరు భయపడుతుండొచ్చు అన్న వాదనలు సైతం ఉన్నాయి. ఇక్కడ ఇంత జరుగుతున్నా జిల్లాకు చెందిన పార్టీ పెద్దలు కానీ, అటు అధిష్టానం కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు గుండా కుటుంబ అభిమానులు. ఇది ఇలానే కొనసాగితే శ్రీకాకుళం టీడీపీలో గ్రూప్స్ ఖాయమని చర్చిస్తున్నారు.